ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మెకానికల్ ఇంజనీరింగ్ మేడ్ సింపుల్. సో మొన్నటిదాకా మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కొంత పోర్షన్ చూసాం కదా. ఎవరైతే ఏఈ మున్సిపల్ ఎగ్జామ్ టీఎస్పీఎస్సీ గురించి రాస్తున్నారో సో దాంట్లో మనం కంటిన్యూ ముందరికి వెళ్దాము. థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్. థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ అంటే ఏంటి? ఒక బీమ్ను ఒక లోడ్కు సబ్జెక్ట్ చేసినప్పుడు, బెండింగ్ మూమెంట్ సబ్జెక్ట్ చేసినప్పుడు అది బెండ్ అవుతుంది. సో ఈ బెండింగ్ ఏ ఈక్వేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఎలిజబెత్ రాని మే ఐ ఫాలో యూ అంటే E/R ఈజ్ ఈక్వల్ టు M/I ఈజ్ ఈక్వల్ టు F/Y. దీన్ని షార్ట్ ఫామ్గా పిలుస్తారు. సో ఈ అంటే ఏంటి మనకు? యంగ్స్ మోడల్స్ ఆఫ్ ద బీమ్ మెటీరియల్. ఆర్ అంటే రేడియస్ ఇంటూ విచ్ ద బీమ్ ఈజ్ బెంట్. ఎం అంటే బెండింగ్ మూమెంట్ ఎట్ ద సెక్షన్. ఐ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. తర్వాత ఎఫ్ అంటే బెండింగ్ స్ట్రెస్. తర్వాత వై అంటే డిస్టెన్స్ ఆఫ్ ద ఫైబర్, అంటే బీమ్ లోపల బీమ్ క్రాస్ సెక్షన్ లోపల ఏదైతే ఫైబర్ ఉంటుందో అది దాని డిస్టెన్స్ న్యూట్రల్ యాక్సిస్ నుంచి, డిస్టెన్స్ ఆఫ్ ద ఫైబర్ ఫ్రమ్ ద న్యూట్రల్ యాక్సిస్. దీంట్లో మనం చూసేస్తే E/R అనేది మనకు పెద్దగా ఇంపార్టెంట్ కాదు. మనకు మెయిన్గా ఏమంటే M/I ఈజ్ ఈక్వల్ టు F/Y అంటాము, దాన్ని తీసుకుంటాము. సో అప్పుడు ఏమవుతుంది? M ఈజ్ ఈక్వల్ టు F/I/Y అవుతుంది. I/Y ఏమంటాడు? Z అంటాడు. సో M ఈజ్ ఈక్వల్ టు F/Z. జెడ్ని ఏమంటాడు మనము? సెక్షన్ మాడ్యులస్ అంటాం. సెక్షన్ మాడ్యులస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ I/Y అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా బై ద డిస్టెన్స్ ఆఫ్ ద ఫైబర్ ఫ్రమ్ ద న్యూట్రల్ యాక్సిస్ లొకేషన్. అంటే మనకు దీని యొక్క యూనిట్స్ ఏమొస్తాయి? మనకు ఐది మనకు ఆల్రెడీ తెలుసు కదా, మీటర్ టు ద పవర్ ఆఫ్ 4. వైది ఎంత? డిస్టెన్స్ కాబట్టి మీటర్స్. సో జెడ్ మనకు ఏమొస్తుంది? జెడ్ యొక్క యూనిట్స్ ఏమొస్తాయి? సెక్షన్ మాడ్యులస్ యొక్క మాడ్యులస్ ఆఫ్ సెక్షన్ యొక్క యూనిట్స్ ఏమవుతాయి? మీటర్ క్యూబ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్. మీకు దీని మీద జనరల్గా ప్రాబ్లమ్స్ రావచ్చు. సెక్షన్ మాడ్యులస్ ఏదంటే మన సర్క్యులర్ సెక్షన్ది కానీ, తర్వాత రెక్టాంగులర్ సెక్షన్ది కానీ, తర్వాత ఏది మన ట్రయాంగులర్ సెక్షన్ది కానీ, ఇలా ఏదైనా సెక్షన్ కావచ్చు. దాంట్లో మనకు సెక్షన్ మాడ్యులస్ ఫామ్లో అడగొచ్చు. సో ఇది చూసుకోండి ఒకసారి. తర్వాత హాలో సర్క్యులర్ సెక్షన్, తర్వాత హాలో రెక్టాంగులర్ సెక్షన్ ఇలాంటివి ఉంటాయి. దానిలో ఒకసారి చూసేసుకోండి. హాలో రెక్టాంగులర్ తర్వాత హాలో సర్క్యులర్ సెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. హాలో రెక్టాంగులర్ సెక్షన్కి ఏమంటాం మనము? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బి విడ్త్, డి డెప్త్ అయితే మనకు ఐ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రెక్టాంగులర్ సెక్షన్ ఎంత? IXX ఈజ్ ఈక్వల్ టు BD3/12. సో మనకు y ఏమవుతుంది? D/2 అవుతుంది. సో మనకేమొస్తుంది? మనకు Z ఈజ్ ఈక్వల్ టు BD3/12/D/2 అంటే BD²/6. హాలో రెక్టాంగులర్కి ఏమొస్తుంది? ఇట్ ఈస్ నాట్ B మైనస్ D/2 యాక్చువల్గా. ఓకే, అదేమవుతుందంటే మళ్ళీ అప్పుడు కూడా మనం D/2 తీసేసుకుంటాము. ఓకేనా? సో ఆ రకంగా చేయాలి. ఒకసారి కొంచెం జాగ్రత్తగా చూసేసుకోండి. అట్లనే హాలో సర్క్యులర్ సెక్షన్కు, తర్వాత హాలో రెక్టాంగులర్ సెక్షన్కి ఒకసారి చూసేసుకోండి. సర్క్యులర్ సెక్షన్కి వచ్చేసి మనకి ఏంటి? I ఈజ్ ఈక్వల్ టు πd/4/64/y ఎంత? D/2 అంటే ఏంది? πd3/32. సో నెక్స్ట్ వచ్చేసి డిఫ్లెక్షన్ అండ్ స్లోప్ ఆఫ్ ద క్యాంటిలివర్ అండ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్స్. మనకు డిఫ్లెక్షన్ ఆఫ్ ద బీమ్స్, తర్వాత క్యాంటిలివర్ బీమ్స్, సింప్లీ సపోర్టెడ్ బీమ్స్ వచ్చేసి ఒక మనకు ఫార్ములా ఉంటుంది. EI(d²y/dx² -m). దీన్ని మనకు d²y/dx² ఏమవుతుంది? M/EI అవుతుంది. ఒకసారి ఇంటిగ్రేట్ చేసి మనకి ఏమొస్తుంది? dy/dx వస్తుంది, అంటే స్లోప్ వస్తుంది. మళ్ళీ దాన్ని dy/dx ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది? మనకు డిఫ్లెక్షన్ వస్తుంది, y వస్తుంది. సో దీంట్లో మనకి ఏంటంటే ఇది 2 డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి మనకు 2 కాన్స్టెంట్లు వస్తాయి ఇంటిగ్రేట్ చేసేటప్పుడు. ఆ 2 కాన్స్టెంట్స్ మనం ఏంటంటే మన బౌండరీ కండిషన్ యూజ్ చేసి కనుక్కుంటాము. కనుక్కున్న తర్వాత ఆ ఇంటిగ్రేషన్ ఆ యొక్క స్లోప్ ఈక్వేషన్లో డిఫ్లెక్షన్ ఈక్వేషన్లో పెట్టేసి మనకు ఏ సెక్షన్ దగ్గర కావాలనుకుంటే ఆ సెక్షన్ దగ్గర మనము స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన క్యాంటిలివర్ బీమ్ ఉంది. క్యాంటిలివర్ బీమ్కి ఎంత? WL3/3EI ఎట్ ద ఫ్రీ ఎండ్. అట్లానే WL3/48EI ఏంది? దీనికి మన సింప్లీ సపోర్టెడ్ బీమ్ క్యారింగ్ ఏ సెంట్రల్ లోడ్, అంటే ఎగ్జాక్ట్లీ బీమ్ సెంటర్ లోపల ఒక W లోడ్ను అది తీసుకుంటున్నప్పుడు దాని యొక్క డిఫ్లెక్షన్ అండర్ ద లోడ్ ఇస్ కూడా ఎంత? WL3/48EI. అట్లనే స్లోప్ కూడా చూసేసుకోండి. స్లోపు క్యాంటిలివర్ సెక్షన్కి ఎంత అంటే WL²/2EI. దీన్ని కూడా ఒకసారి చూసేసుకోండి ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసి సింప్లీ సపోర్టెడ్ బీమ్ అయిపోయింది కదా. నెక్స్ట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకు క్యాంటిలివర్ బీమ్ తీసుకున్నా కానీ, తర్వాత ఏది మన సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకున్నా కానీ దాని యొక్క స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ మనకు స్లోప్ ఎంత అవుతుంది? WL4/8EI, WL3/6EI ఏమో మనకు దీనికి క్యాంటిలివర్కి వచ్చేస్తుంది. అట్లనే ఒక్కసారి మీరు ఎనీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ బుక్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రామామృతం ఉంది, ఇంకా చాలా చాలా బుక్స్ ఉన్నాయి. సాధు సింగ్ ఉంది. ఏ బుక్ తీసుకున్నా కానీ దాంట్లో మీకు స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ చాప్టర్లో మీకు అన్నీ దొరికిపోతాయి. మీరు ఏంటంటే రకరకాల కన్ఫిగరేషన్కి ఏంటంటే పాయింట్ లోడు, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడు, తర్వాత యూనిఫామ్లీ వేరింగ్ లోడు, ఇవన్నిటికీ ఏది మన క్యాంటిలివర్కు, తర్వాత
సింప్లీ సపోర్టెడ్ బీమ్కు ఒకసారి ఫార్ములానే చూసేసుకొని రాసేసుకోండి. వాటి మీద ఈ డేటా ఇచ్చినప్పుడు మీరు వాటిని ఎట్లా కనుక్కోవాలి, ఏ స్లోప్ డిఫ్లెక్షన్ ఎట్లా కనుక్కోవాలో ఒకసారి ఫార్ములాలు పెట్టేసి చిన్నగా క్యాలిక్యులేట్ చేసేసుకోండి. మీకు ఖచ్చితంగా మీకు డేటా ఫిట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఇస్తాడు, అర్థమైందా? సో అందుకోసం మీరు వరి కావాల్సిన పని లేదు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు. సో వాటిని కొంచెం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి టార్జన్ ఆఫ్ షాఫ్ట్స్. టార్జన్ ఆఫ్ షాఫ్ట్స్ అంటే ఏంటంటే మనము ఒక షాఫ్ట్ను ఒక టాంజెన్షియల్ ఫోర్స్కు యాక్ట్ చేసినప్పుడు సబ్జెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ ట్రై టు రొటేట్. సో మనకు టార్క్ ఇది కూడా ఏంటి, టాంజెన్షియల్ ఫోర్స్ ఇంటూ రేడియస్ అంటే ఏంటి, FT ఇంటూ ఆర్. ఆర్ ఇస్ కూడా d/2 తెలుసుగా మనకు, అంటే ఇట్ ఈస్ ద హాఫ్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద షాఫ్ట్. సో సిమిలర్ టు మనకు ఎలిజబెత్ రాని మే ఐ ఫాలో అంటే E/R ఇస్ కూడా M/I ఇస్ కూడా F/Y లాగానే మనకు T/J ఇస్ కూడా Gθ/L ఇస్ కూడా Fs/R అనే ఫార్ములా ఉంటుంది. సో దాంట్లో మళ్ళీ మనం అనుకున్నాం కదా ఇప్పుడే, ఈ Gθ/L అనేది కరెస్పాండ్స్ E/R అనేది మనకు బెండింగ్ ఈక్వేషన్ లోపల. T/J ఇస్ కూడా Fs/R అంటాడు. T ఈజ్ ఈక్వల్ టు Fs/J/R. J/R అంటే మనం ఏమంటాం, ZP అంటాం. ZP అంటే సెక్షన్ మాడ్యులస్. అంటే మనకి ఇక్కడ J అంటే ఏంటి, పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి, IZZ. IZZ ఇది కూడా IXX ప్లస్ IYY. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షాఫ్ట్ ఒక సర్క్యులర్ సెక్షన్ ఉంటుంది కాబట్టి దాని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా IXX ఎంత, πd/4/64. అట్లనే IYY ఇది కూడా πd/4/64. సో రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, IZZ ఇది కూడా πd/4/32 బై డిస్టెన్స్ ఆఫ్ అవుటర్మోస్ట్ ఫైబర్ ఎంత, R. R ఇది కూడా d/2 కదా. సో మనకి ఏమొస్తుంది, ZP ఇది కూడా ఏమొస్తుంది, πd³/32/d/2 అంటే πd³/16 వచ్చేస్తుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్. దీని మీద మనకి ఏంటంటే ఎప్పుడైనా కానీ షాఫ్ట్స్ లోపల పవర్ ట్రాన్స్మిట్ చాలా చాలా ఇంపార్టెంట్. P = 2πnt/45,000. P కిలోవాట్స్ ఇచ్చినప్పుడు మనకి N RPMలో ఇచ్చినప్పుడు T అనేది న్యూటన్ మీటర్లు వస్తుంది. సో దాని నుంచి మనకు ఫస్ట్ T కనుక్కున్న తర్వాత ఈ యొక్క ఈక్వేషన్లో T = FSZP అనే ఈక్వేషన్లో పెట్టేసి మనకు కావాల్సిన పారామీటర్ కనుక్కోవచ్చు. షియర్ స్ట్రెస్ కనుక్కోవచ్చు, లేకుంటే డయామీటర్ కూడా కనుక్కోవచ్చు, ఎందుకంటే వాడు మనకు అలౌబుల్ షియర్ స్ట్రెస్ ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్స్ లోపల స్ప్రింగ్స్ ఎందుకు యూజ్ చేస్తాం మనం, టు అబ్జార్బ్ ద ఎనర్జీ. సో బేసికలీ దే ఆర్ షాక్ అబ్జార్బ్స్. మనం ఒక వెహికల్లో చూస్తాం కదా, ఎప్పుడంటే మనకు బండి వెనుకకు ఒక షాక్ స్ప్రింగ్ లాగా ఉంటుంది. అంటే మనకు ఆ బండి ఎగిరినప్పుడు అది మనకు షాక్ తగలకుండా అది తీసుకోవడానికి ఆ స్ప్రింగ్ యూజ్ చేస్తాం. సో స్ప్రింగ్స్ అనేవి మనకు బేసికల్గా షాక్ అబ్జార్బ్గా యూజ్ చేస్తాము. స్ప్రింగ్స్ ఇన్ ప్యారలల్, స్ప్రింగ్స్ ఇన్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్ప్రింగ్స్ లోపల మనకేంటంటే ఇది మన డిఫ్లెక్షన్ మనకు ఉంటుంది ఒకటి, అంటే ఇఫ్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు యాక్సియల్ లోడ్ దే విల్ బి డిఫ్లెక్టింగ్. సో మనకేంటంటే డిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు WR³ 64 WR³/N/GD⁴. దీంట్లో మనకి ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏంటంటే రేడియస్ ఆఫ్ ద కాయిల్ ఒకటి, స్ప్రింగ్ ఒకటి, తర్వాత N అనేది నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఒకటి, తర్వాత స్మాల్ t అంటే డయామీటర్ ఆఫ్ ద వైర్, G అంటే ఏంటి, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. ఇది ఒక ఫార్ములా చూసేసుకోండి. దాంట్లో ఏదైనా పారామీటర్ మార్చేసినప్పుడు మనం డిఫ్లెక్షన్ కనుక్కోవచ్చు, లేకుంటే రెండు స్ప్రింగ్స్ని కంపేర్ చేయవచ్చు. దాని యొక్క N కానీ అంటే నెంబర్ ఆఫ్ కాయిల్స్ కానీ దాని యొక్క వైర్ డయామీటర్ కానీ కంపేర్ చేసుకుంటూ ఒకదాంట్లో డిఫ్లెక్షన్ ఇచ్చినప్పుడు ఇంకో దాని డిఫ్లెక్షన్ ఎంత అని కనుక్కోవచ్చు. సో మనకు రెండు రకాల స్ట్రెస్సెస్ సబ్జెక్ట్ కాబడతాయి స్ప్రింగ్స్. ఒకటేమో ప్రైమరీ షియర్ స్ట్రెస్ ఒకటి, రెండోదేమో సెకండరీ షియర్ స్ట్రెస్. సో దీంట్లో స్ప్రింగ్స్కి వచ్చేసి మనకు వాల్స్ షియర్ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్, అది ఒకసారి జాగ్రత్తగా చూసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి థిన్ సిలిండ్రికల్ షెల్స్. థిన్ సిలిండ్రికల్ షెల్స్ అంటే థిన్ సిలిండర్స్ అంటాం మనం. థిన్ సిలిండర్స్ అంటే ఏంటంటే మనకు డయామీటర్ D/, థిక్నెస్ రేషియో మనకు 10 కంటే తక్కువ ఉంటే దాన్ని ఏమంటాం మనం, థిన్ సిలిండర్ అంటాము, లేకుంటే దానికంటే ఎక్కువ అంటే మనం థిక్ సిలిండర్ అంటాం. థిక్ సిలిండర్స్ కూడా మనకు రెండు ఫార్ములా ఉంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటేమో లాంగిట్యూనల్ స్ట్రెస్ ఒకటి, ఇంకోటి సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ ఒకటి. సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ వచ్చేసి PD/2T, లాంగిట్యూనల్ స్ట్రెస్ వచ్చేసి PD/4T. T అంటే థిక్నెస్ ఆఫ్ ద సిలిండర్ మెటీరియల్, P అంటే ప్రెషర్ టు విచ్ ద సిలిండర్ ఇస్ సబ్జెక్టెడ్ టు, D అంటే డయామీటర్ ఆఫ్ ద సిలిండర్. సో మనకి ఇది వచ్చినప్పుడు ఈ రెండు నార్మల్గా యాక్ట్ చేస్తాయి కాబట్టి మనకు మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఎంత, అకార్డింగ్ టు మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు లాంగిట్యూనల్ స్ట్రెస్ మైనస్ ఏది మన సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ మైనస్ లాంగిట్యూనల్ స్ట్రెస్ బై 2 అంటే ఏంది PD/2T మైనస్ PD/4T/2. సో మనకి ఎంత వస్తుంది, PD/16T వస్తుంది. అది ఒకసారి చూసేసుకోండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఇంకా థిన్ సిలిండ్రికల్ షెల్స్ ఇంకేమొస్తుందంటే మనకు బేసికల్గా ఈ సిలిండర్ మెటీరియల్ చాలా చాలా ఇంపార్టెంట్. సిలిండర్ జనరల్గా మనకు ఈ డక్టైల్ మెటీరియల్ ఒకటి, తర్వాత ఇంకొకటి ఏంటి మన బ్రిటిల్ మెటీరియల్. డక్టైల్ మెటీరియల్కి వచ్చేసి మనకు మైల్డ్ స్టీలు, తర్వాత బ్రిటిల్ మెటీరియల్స్కి వచ్చేసి క్యాస్ట్ ఐరన్.
సో ఈ రెండింటి మీద ఒకసారి ఫామ్ చూసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ స్ట్రెయిన్ ఇన్ ద సిలిండర్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటాం కదా, మనము ఎప్పుడైనా కానీ ఈ సిలిండర్స్ అనేవి మనకు నార్మల్ డైరెక్షన్లో స్ట్రెయిన్ ఉంటుంది, అట్లానే అప్లైడ్ లో డైరెక్షన్ కూడా స్ట్రెయిన్ ఉంటుంది. సో దీని లోపల మనకు మ్యూ అంటే పాయిజన్స్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. దాని యొక్క ఎఫెక్ట్ ఈ యొక్క వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ లోపల ఒకసారి చూసేసుకోండి, సరిపోతుంది. సో మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే చేయండి. ఇప్పుడు దీంతో మనకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ సిలబస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనకు మిషన్ డిజైన్ ఉంటుంది, అది కూడా వీడియో పెట్టేస్తాను. ఒకవేళ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఇమ్మీడియట్గా చేసేయండి. మీకు వెంటనే కొత్త ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తానో దాని యొక్క నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇంకో వీడియోలో చక్కని వీడియోలో మనం వెంటనే కలుద్దాము. విష్ ఆల్ ద బెస్ట్.